సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం కుమారరూపా సుబ్రహ్మణ్యం ఉమాకుమారా సుబ్రహ్మణ్యం కుమారరూపా సుబ్రహ్మణ్యం ఉమాకుమారా సుబ్రహ్మణ్యం శంకరనందన సుబ్రహ్మణ్యం శరవణ సంభవ సుబ్రహ్మణ్యం శంకరనందన సుబ్రహ్మణ్యం శరవణ సంభవ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం వినాయకానుజ సుబ్రహ్మణ్యం విమల తేజ సుబ్రహ్మణ్యం వినాయకానుజ సుబ్రహ్మణ్యం విమల తేజ సుబ్రహ్మణ్యం సేనానాయక సుబ్రహ్మణ్యం సేవక రక్షక సుబ్రహ్మణ్యం సేనానాయక సుబ్రహ్మణ్యం సేవక రక్షక సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం తారకాంతక సుబ్రహ్మణ్యం వల్లీనాయక సుబ్రహ్మణ్యం తారకాంతక సుబ్రహ్మణ్యం వల్లీనాయక సుబ్రహ్మణ్యం షణ్ముఖదేవా సుబ్రహ్మణ్యం శ్రీకంఠాత్మజ సుబ్రహ్మణ్యం షణ్ముఖదేవా సుబ్రహ్మణ్యం శ్రీకంఠాత్మజ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శ్రీదండపాణి సుబ్రహ్మణ్యం దేవసేన ప్రియ సుబ్రహ్మణ్యం శ్రీదండపాణి సుబ్రహ్మణ్యం దేవసేన ప్రియ సుబ్రహ్మణ్యం శ్రీచండీసుత సుబ్రహ్మణ్యం చిత్ప్రకాశక సుబ్రహ్మణ్యం శ్రీచండీసుత సుబ్రహ్మణ్యం చిత్ప్రకాశక సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం తిరుత్తణీశ్వర సుబ్రహ్మణ్యం త్రిగుణాతీత సుబ్రహ్మణ్యం తిరుత్తణీశ్వర సుబ్రహ్మణ్యం త్రిగుణాతీత సుబ్రహ్మణ్యం పళనీనాథ సుబ్రహ్మణ్యం పావన చరిత సుబ్రహ్మణ్యం పళనీనాథ సుబ్రహ్మణ్యం పావన చరిత సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సర్వజనప్రియ సుబ్రహ్మణ్యం సర్వరక్షక సుబ్రహ్మణ్యం సర్వజనప్రియ సుబ్రహ్మణ్యం సర్వరక్షక సుబ్రహ్మణ్యం సర్వేశ్వర సుత సుబ్రహ్మణ్యం సర్వలోకహిత సుబ్రహ్మణ్యం సర్వేశ్వర సుత సుబ్రహ్మణ్యం సర్వలోకహిత సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం महित चरित्रा सुब्रह्मण्यं मंगलगात्रा सुब्रह्मण्यं महित चरित्रा सुब्रह्मण्यं मंगलगात्रा सुब्रह्मण्यं महिमोपेता सुब्रह्मण्यं
మయూరవాహన సుబ్రహ్మణ్యం మహిమోపేత సుబ్రహ్మణ్యం మయూరవాహన సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ 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 సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. కుమారరూపా సుబ్రహ్మణ్యం ఉమాకుమారా సుబ్రహ్మణ్యం కుమారరూపా సుబ్రహ్మణ్యం ఉమాకుమారా సుబ్రహ్మణ్యం శంకరనందన సుబ్రహ్మణ్యం శరవణ సంభవ సుబ్రహ్మణ్యం శంకరనందన సుబ్రహ్మణ్యం శరవణ సంభవ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. వినాయకానుజ సుబ్రహ్మణ్యం విమల తేజ సుబ్రహ్మణ్యం వినాయకానుజ సుబ్రహ్మణ్యం విమల తేజ సుబ్రహ్మణ్యం సేనానాయక సుబ్రహ్మణ్యం సేవక రక్షక సుబ్రహ్మణ్యం సేనానాయక సుబ్రహ్మణ్యం సేవక రక్షక సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. తారకాంతక సుబ్రహ్మణ్యం వల్లీనాయక సుబ్రహ్మణ్యం తారకాంతక సుబ్రహ్మణ్యం వల్లీనాయక సుబ్రహ్మణ్యం షణ్ముఖదేవా సుబ్రహ్మణ్యం శ్రీకంఠాత్మజ సుబ్రహ్మణ్యం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆడి కీర్తిక అనేది మన సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్. హిందూ సాంప్రదాయం సుబ్రహ్మణ్య స్వామిని కొలించేటువంటి నమ్మేటువంటి ప్రతి భక్తుడు కూడా ఈరోజు ఆడి కీర్తిక రోజున సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని జరుగుతుంది. అందులో ఈ తిరుపతి రూరల్ మండలంలో తనపల్లిలో ఇంత పెద్ద కొండపైన ఈ టెంపుల్ కొన్ని సంవత్సరాలుగా ఉండి కొన్ని కోట్ల మందికి దీన్ని దర్శనం చేసుకొని ఎంతోమందికి కూడా ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్తో మంచి జరుగుతాయన్న ఒక నమ్మకంతో ఈ గుడిని దర్శించడానికి అందరూ వస్తూ ఉంటారు. సో కాబట్టి తిరుపతి జిల్లా, చిత్తూరు, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి చండీగఢ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యం ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది. రాబోయే ముందు రోజుల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి దినదినగా వాళ్ళందరూ డెవలప్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఈ టెంపుల్కి కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి డెవలప్మెంట్ వర్క్స్ కూడా డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలా, టెంపుల్ని ఇంకా కొద్దిగా బాగా డెవలప్మెంట్ రూమ్స్ కావచ్చు, వాల్స్ కావచ్చు, అన్నీ కూడా ప్లానింగ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా అవన్నీ కూడా మేము చేస్తాము. ఈరోజు ఈ కార్యక్రమంలో తనపల్లి, కుంట్రపాకం సంబంధించిన తెలుగుదేశం నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన సంతోషంగా ఉన్నది. సో కాబట్టి భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాను, అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి తెలివితేటల్ని, మంచి ధైర్యాన్ని చేసి రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ ఆడి కృతిక రోజు తనపల్లి ఈ బాల దండాయుధపాణి స్వామిని దర్శించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది.
గతంలో కూడా మేము ఈ దండాయుధపాణి గుడికి వచ్చాము. మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగిన డెవలప్మెంటు ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మన ఎమ్మెల్యే నాని గారు ప్రత్యేకంగా తనపల్లి ఈ బాల దండాయుధపాణి స్వామి గుడిని డెవలప్ చేసేదానికి ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారు. మరి అదేవిధంగా ఈ టోటల్ పొటెన్షియల్ వాల్ కాడ నుంచి అన్నీ కూడా ఆయన హయాంలోనే ఈసారి పూర్తి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే పూర్తిగా ఈ తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని మహిమాన్వితమైన గుడిగా మేము భావిస్తున్నాము. మరి ఖచ్చితంగా కూడా ఈ టెంపుల్ని డెవలప్ చేసేదానికి మేము అదే పనిగా మేము ఈరోజు దీక్షపడే కంకణం కట్టుకునేసి మా ఎమ్మెల్యే నాయకత్వం కింద ఈ టెంపుల్ని మరింతగా అభివృద్ధి చేసేదానికి మేము స్థిరనిశ్చితంగా ఉన్నామని మీకు అందరికీ తెలియపరచుకోవడం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి వారి దేవాలయం తిరుపతి సమీపంలో తనపల్లి కొండపైన వెలసి ఉన్నది. ఈ దేవాలయము శ్రీ బాల దండాయుధపాణి స్వామి. బాల దండాయుధపాణి స్వామి అంటే చిన్న వయసులో ఉండి దండాన్ని ధరించిన స్వామి అని అర్థము. శ్రీ శివపుత్రుడైన పళనిలో ఉన్న బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి యొక్క దేవాలయము. ఈరోజు ముఖ్యంగా ఆడికృతిక కావడి మహోత్సవము జరుగుతుంది. ఇక్కడ ఈ ఉత్సవము 5 రోజుల పాటు జరుగుతుంది. తొలి రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి తిరుమంజన సేవ జరుగుతుంది. తరువాత ధ్వజారోహణ మహోత్సవం జరుగుతుంది. ఆ తరువాత దినము స్వామివారికి భరణి అభిషేకం జరుగుతుంది. ఆ తరువాత స్వామివారి యొక్క ఆడికృతిక కావడి మహోత్సవం. తరువాత మరుసటి రోజు సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తి తిరువీధి ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ కొండపైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భక్తులందరూ కూడా స్వామివారిని ఈరోజు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి అంటే సంపూర్ణమైన జ్ఞానము, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, ఇతర కష్టాలున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా సరే సంపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో అవన్నీ కూడా జరగడం జరుగుతుంది. కావున ఇక్కడికి వచ్చే భక్తాదులందరూ కూడా సరే వారి యొక్క ముక్కుబడులందరూ కూడా కావడి రూపంలో చెల్లించుకుంటారు. ఈరోజు ఆడికృతిక సందర్భంగా చాలా విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి వారి యొక్క కావడిలు కానీ వారి యొక్క ముక్కుబడులు కానీ స్వామివారి దగ్గర చెల్లించుకొని స్వామివారిని విశేష అలంకరణతో స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందుతారు. కావున ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని కొలిచే ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే అత్యంత విశేషమైన స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయని అనేది ఆనవాయితీ. కాబట్టి ఈ పద్మగిరి కొండపై వెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తాదులందరూ కూడా సరే స్వామివారిని యొక్క దర్శించుకొని సంపూర్ణమైన స్వామివారిని యొక్క కృపాకటాక్షాలు పొందవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. అరోహర. మేము సుబ్రహ్మణ్య స్వామి భక్తులం. సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి ఈరోజు ఆడికృతిక కాబట్టి తిరుత్తనికి వెళ్ళలేని పరిస్థితుల్లో మన తనపల్లి కొండపైన ఉన్న వెలిసినటువంటి దండాయుధపాణి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తనపల్లి కొండపైకి విచ్చేసాం. స్వామివారు అలంకరణ రూపంలో ఈరోజు ఎంత ప్రసిద్ధి చెందుతున్నారంటే అంత ప్రసిద్ధి చెందుతున్నారు. మామూలుగా కొండపైన ఉన్నటువంటి దండాయుధపాణి యొక్క అభిషేకం కానీ స్వామివారికి చేసే సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మామూలుగా 6 పడయప్ప అని చెప్పి 6 కొండలపైన వెలిసినట్టు సుబ్రహ్మణ్య స్వామి కొండల్లో వెళ్ళాము. దానికన్నా బ్రహ్మాండమైన అలంకరణ, బ్రహ్మాండమైన సౌకర్యాలు కల్పిస్తూ తనపల్లి కొండపైన వెలిసిన దండాయుధపాణి స్వామివారి ఆశీస్సుల కోసం మేమందరూ కూడా ఇక్కడికి విచ్చేసాం. మేము భక్తులుగా స్వామివారికి సేవ చేసే ఉద్దేశంతోనే కొండపైకి వచ్చి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. స్వామివారిని మీరు చూశారంటే తెలుస్తుంది. స్వామివారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తుంటాడు. మీరు మామూలుగా స్వామివారి రూపాన్ని చూసినప్పుడు మాలాంటి భక్తులు
చెల్లించిపోతున్నాం. స్వామివారి అలంకరణ కూడా స్వామివారు కొండపైన ఉన్న అయ్యవారు స్వామివారి అలంకరణ కూడా బ్రహ్మాండ రూపంలో చేస్తుంటారు. మామూలుగా పౌర్ణమి కూడా గిరి ప్రదర్శన అనేది చేశారు. ఇప్పుడు ఒక 4 నెలలుగా 6 నెలలుగా తిరుగుతున్నాం. మేము కూడా ప్రతి గిరి ప్రదర్శనకి ఇక్కడ విచ్చేసి గిరి ప్రదర్శన కూడా చేస్తున్నాం. కాబట్టి స్వామి భక్తులందరూ కూడా దండాయుధపాణి దర్శించుకుంటే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మేమందరూ ఇక్కడికి వచ్చి స్వామివారికి సేవ చేస్తూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. నా పేరు హరీష్ అండి, నాది తిరుపతి. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఆడి తృతీయ మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు పాకాల్లోనూ మరియు ఇస్కాన్ టెంపుల్లోనూ మరియు తన్నపల్లిలోనూ దర్శనం చేసుకొని భగవంతుని ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో ఈ సంవత్సరం మంచి జరుగుతుందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అరోహర మురగయ్య ఈరోజు ఆడికత్ సందర్భంగా తనపల్లి గ్రామం పద్మూరి కొండ మీద వెలిసిన బాలజ్ఞాన దండాయుధపాణి స్వామి యొక్క ఆడికత్ తొలి కావిడి చెల్లించబడింది. తర్వాత అన్ని అభిషేకం జరిగింది. 6 గంటలకి మేము సర్వదర్శనం వదిలినాము. తర్వాత ఇక్కడ అన్నప్రసాదాలు కూడా జరుపుతున్నాము. కాబట్టి దేవుని కృప వల్ల ఈ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాము. అరోహర మురగయ్య. అరోహర అరోహర. మేము ప్రతి మంగళవారం వస్తామండి. ఇక్కడ మాకు బాగా నమ్మకము. 6 వారాలు మేము అభిషేకం చేయించినాము. సంవత్సరం కీర్తికి రోజు వస్తాం. ఏర్పాట్లు అంతా బాగుందండి. స్వామి పూజారి అంతా అర్చకులు అంతా బాగుంది. నాది తిరుపతి. నా పేరు లోకేష్, తిరుపతి టీడీపీ యూత్ వైస్ ప్రెసిడెంట్. నేను ఇక్కడ మన అగ్రహారం దగ్గర ఉంటాను. ప్రతి సంవత్సరం కావిడి ఎత్తడానికి మామూలుగా తిరుత్తల వరకు పోతా ఉన్నాము. ఇప్పుడు అక్కడ ఫుల్గా ఉండడం వల్ల దానికి తోడు ఇంకా మన తనపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా పవిత్రమైనది. దానికి తోడు భక్తులు ఎల్లగా ఫుల్గా ఎంతోమంది జనాలు గుడికి దర్శించుకోవడం వస్తున్నారు. అదేవిధంగా వేలాది వేల కావులు ఎత్తుకొని రావడం, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మంచి పని చేస్తున్న తనపల్లి గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తనపల్లి గ్రామంలో ఈశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి బాగా వైకుంఠంగా ఏకంగా జరుగుతూ ఉంది. రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇట్లే కలకాలం జరగాలని, అందరూ సుఖంగా ఉండాలని పరమేశ్వరుని ఈశ్వరుని కోరుకుంటున్నాం.